చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎంఎఫ్సి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం కళాశాలలకు బస్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాలలలో మిడ్ డే మీల్స్ ను ప్రారంభిస్తున్నామన్నారు. విద్యార్థులు అందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మున్సిపల్ అధ్యక్షుడు, టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఇప్పుడు కళాశాల ఎంఎఫ్సి కళాశాల ఒకేషన్ వాళ్ళు బుకే ఇవ్వాల్సిందిగా ప్రవర్తిస్తున్నాం. శ్రీ సయ్యద్ మాలా గారిని మాట్లాడుతున్న 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరిక కూర్చోబెట్టండి. వరలక్ష్మి సార్ జై సార్ సిఎస్ ఇంగ్లీష్ మీడియం ఏ నాగేంద్ర తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులరా, ఈరోజు మనము టెక్స్ట్ బుక్స్ ఎంపీ గారు వచ్చారు, మ్యాగ్సెస్ అవార్డు గ్రహీత వచ్చారు, ఇంకా మన పేర్లు చెప్పకపోయినా ఎంతో మంది ఉన్నత స్థానాలకు వెళ్ళి ఇక్కడి నుంచి చదువుకొని వెళ్ళుంటారు. ఎక్కడ ఉన్నాం అనేది కాదు ఇంపార్టెంట్, ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది ఒక్కటే ఇంపార్టెంట్. ఆ సంకల్పం అనుకుని ఈరోజు మీలాగే ఇట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఒక చిన్న స్కూల్స్ లో 7 కిలోమీటర్లు నడిచి చదువుకున్న వ్యక్తి ఈ రోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కరోనా శాంక్షన్ చేసి, ఎందుకంటే ఈ బాధ చూడటం అనేది చాలా కష్టంగా ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ యాక్టివిటీ. ఈ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళగానే ఫస్ట్ కలెక్టర్ గారితో మాట్లాడి ఇమ్మీడియట్ గా అది ప్రాసెస్ చేపిస్తాం. నెంబర్ 2, మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ గురించి రిక్వెస్ట్ చేశారు. అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. త్వరలో మిడ్ డే మీల్స్ కూడా మీకు స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది మన కాన్స్టిట్యూన్సీలో. స్పెషల్ గా అంటే స్టేట్ మొత్తం పాలసీ ఎలా ఉన్నా దాంతో సంబంధం లేకుండా 100% ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం. అట్లాగే గర్ల్స్, ఎస్సీ గర్ల్స్ కి హాస్టల్ గురించి రిక్వెస్ట్ అడిగారు. ఆ రిక్వెస్ట్